అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ లేకుండా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని ఖరారు చేసింది కేంద్రం. రైల్వే ప్రాజెక్టుల విషయంలో ఒడిషా ప్రయోజనాలకే ప్రభుత్వం పట్టం కట్టింది. చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర కారణంగా రాష్ట్ర ప్రజలు దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరకుండా పోతోంది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామని ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల సాధనలో మరోసారి చేతులెత్తేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్రం నుంచి ప్రాజెక్టుల సాధనలో మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నారు. విశాఖ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి విశాఖపట్నం డివిజన్ ని చేర్చింది. కానీ అత్యధిక రాబడినిచ్చే కొత్త వలస, కిరండోల్ సెక్షన్తో పాటు పలాస, ఇచ్చాపురం సెక్షన్లను విశాఖపట్నం డివిజన్ పరిధి నుంచి తొలగించింది. వాటిని ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో 2024లో ఇచ్చిన ఉత్తర్వుల్లోని వాల్తేరు రైల్వే డివిజన్ ని తొలగిస్తున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. దీంతో విశాఖ డివిజన్ తీవ్రంగా నష్టపోనుంది. కూటమి ప్రభుత్వం ఏడాదిగా మొద్దు నిద్ర వేడకపోవడం వల్లే కీలకమైన కేకే లైన్ విశాఖ డివిజన్ కు దూరమయ్యే పరిస్థితి వచ్చిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రైట్, ఎందుకని కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి తేలేకపోయింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మా కరెస్పాండెంట్ నాయుడు జాయిన్ అవుతున్నారు, నాయుడుతో మాట్లాడదాం. నాయుడు, చెప్పండి, వరుసగా చూస్తున్నాం, ఒకవేళ కనుక మళ్ళా ఎప్పుడైనా జోన్లని లాభదాయకత ఆధారంగా కనుక విభజిస్తే విశాఖ జోన్ నష్టపోయే ప్రమాదం ఉంది అనేది ఒక ఇబ్బంది. ఇక్కడ జోన్ ఇచ్చినట్టు ఉండాలి, అట్ ద సేమ్ టైం లాభదాయకత లేకుండా చేసే పరిస్థితులు. ఎందుకు బాబు ఒత్తిడి తేలేకపోతున్నారనేది మరో ప్రశ్న. బిందు, కూటమి ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం వల్ల రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేకుండా పోయింది. ఏడాదికి సుమారు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కేకే లైన్ను రాయగఢ్ డివిజన్లో కలిపారు. మన రాష్ట్రానికి మన వాల్తేర్ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజలు కానీ లేదంటే మిగతా ప్రజలు కానీ ఉత్తరాంధ్రకు అన్యాయం చేయొద్దంటూ కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు. కనీసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయించలేదు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కేకే రాజు ఉన్నారు. సార్, చెప్పండి సార్, రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఏ విధంగా చూస్తారు? ఇది చాలా తీరని అన్యాయం. ఈరోజు కేంద్రంలో మా వాళ్ళే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ రైల్వే జోన్ అనేది, విశాఖపట్నం రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో కూడా ఉన్నది. విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. ఉన్నది పోగా ఈరోజు వాల్తేరు డివిజన్ని 2 భాగాలుగా చేసి అందులో రాయగడ, ఈస్ట్ కోస్టు, విశాఖపట్నం జోన్ని 2 డివిజన్లుగా విభజించిన తరుణంలో ఈ విభజన చేసే సమయంలో నిన్న వాళ్ళు నోటు రిలీజ్ చేయడం జరిగింది. అందులో విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. ప్రధాన ఆదాయ వనరులు ఉన్న అరకు, కొత్త వలస, కిరండోల్, కేకే లైన్ ఏదైతే ఉందో కానీ, అరకు లాంటి పర్యాటక ప్రాంతాలు కానీ ఇలాంటి ఏదైతే ఆదాయ వనరుగా ఉన్న కేకే లైన్ని రాయగఢ్ డివిజన్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా విజయనగరానికి సంబంధించి, శ్రీకాకుళానికి సంబంధించి కొంత ఏరియాను కూడా రైల్వే లైన్కి సంబంధించి కొన్ని డివిజన్లు కూడా రాయగఢ డివిజన్లో కేటాయించడం అనేది చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తనకున్న అధికారాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించలేదు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారనేది ఈ విశాఖపట్నం రైల్వే డివిజన్కు సంబంధించిన ప్రకటనే. మనకి ఈ రైల్వే డివిజన్ వల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. ఎందుచేతంటే దీనివల్ల ఎలాంటి ఆదాయ వనరులు వచ్చే రైల్వే డివిజన్లన్నీ కూడా రాయగఢ డివిజన్ కేటాయించడం కాబట్టి ముఖ్యంగా ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఏమాత్రం కూడా ఈ రైల్వే డివిజన్ వల్ల లేదు. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాల్తేరు డివిజన్ని విశాఖపట్నంలో ఉంచి ప్రత్యేక రైల్వే డివిజన్ విశాఖపట్నానికి ఇవ్వాలని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫైట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసమే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని, వాల్తేరు డివిజన్తో కూడిన రైల్వే జోన్ కావాలని మాత్రమే వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బిందు. రైట్, నాయుడు.